ప్లంబర్స్ అసోసియేషన్ తరఫున మేము ఎలక్ట్రీషియన్ తరఫున మాట్లాడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి రాజు, లతీఫ్, సురేంద్ర అనే వ్యక్తులు ముగ్గురు కలిసి ఇంతకుముందు మా ప్రెసిడెంట్ ప్రకాష్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. తర్వాత వచ్చేసి అన్వర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. అన్వర్ కూడా చనిపోయాడు కొద్ది కాల క్రితము. తర్వాత వచ్చేసి వీళ్ళు ముగ్గురు రాజు, లతీఫ్, సురేంద్ర అనే వ్యక్తి కలిసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు. వీళ్ళని ఎవరు ఎన్నుకోలేదు. వీళ్ళు వచ్చేసి అక్రమంగా వీళ్ళు అధికారం చెలాయిస్తూ అసోసియేషన్ని అడ్డపెట్టుకొని ఈ ప్లాట్ల విషయంలో వచ్చేసి చాలా అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపుగా వచ్చేసి ఎలక్ట్రీషియన్లకు వాళ్ళ తోటి కార్మికులకు అన్యాయం చేస్తూ వీళ్ళు వచ్చేసి బయట వ్యక్తులకి వాళ్ళు ఎలక్ట్రీషియన్ అని బినామీ పేరు మీద పెట్టుకొని బయట వ్యక్తులకి అమ్ముకున్నారు సార్. అమ్ముకొని వీళ్ళు వైసీపీ నాయకులకి అడ్డపెట్టుకొని చాలా అక్రమాలు చేశారు. ఇంతకుముందు కూడా వచ్చేసి చాలా అక్రమాల విషయంలో కూడా వీళ్ళ భాగవతాలు చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. కానీ వీళ్ళు వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ తీరా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పునాదులు వేశారు. ఇంతకుముందు కోర్టులో ఉందని చెప్పి మేమంతా నమ్మాము. మాకంతా విషయం తెలియదు, మాకంతా సమావేశం పరచలేదు. మాకు ఏ విషయం తెలియకోకుండా పునాదులు వేసి వీళ్ళు వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్తో 2 లక్షలు 3 లక్షలు కేవలం 10 మంది ఎలక్ట్రీషియన్కి ఇచ్చి బయట వ్యక్తులకి అమ్ముకొని ఇంకా బినామీ పేర్ల మీద ఒకరికి వచ్చేసి రాజు అనే వ్యక్తికి 12 ప్లాట్లు ఉన్నాయి, సురేంద్ర అనే వ్యక్తికి 9 ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ లతీఫ్ అనే వ్యక్తికి 9 ప్లాట్లు ఉన్నాయి, అన్వర్ వాళ్ళ కొడుకులకి 4 ప్లాట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ వీళ్ళ రాజు ఫ్యామిలీకే అసోసియేషన్ అంటే రాజు తమ్ముడు సురేంద్ర వీళ్ళ ఫ్యామిలీకే సరిపోయింది. మొత్తం ఎలక్ట్రీషియన్ ఇచ్చిన ప్లాట్లు స్థలాలు మొత్తం వీళ్ళకే సరిపోయినాయి. ఇంకా మిగతా ఎలక్ట్రీషియన్లకు అన్యాయం చేస్తూ మిగతా వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన మద్దతు ఇచ్చే నాయకులు కలుపుకుంటూ మా తోటి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఏదో వైసీపీ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు, వాళ్ళు పోయారనుకుంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన లోకల్ వ్యక్తులు ఈ పరిస్థితి సుధాకర్ అనే వ్యక్తి, మాధవరెడ్డి అనే వ్యక్తి, బొమ్మినేని ప్రసాద్ అంట ఆ వ్యక్తి వీళ్ళంతా కలిసి టీడీపీలో ఉంటూ తీవ్ర అన్యాయం తోటి కార్మికులు చేస్తున్నారు. వీళ్ళకి ఎన్ని ప్లాట్లు ఇచ్చినారో తెలియదు మాకే, వీళ్ళ లోపల రాజకీయాలు ఏమో తెలియదు మాకే. ఈ విధంగా ఈ టీడీపీ వాళ్ళైనా కూడా మా మీద కేసులు బనాయించి టీడీపీ వాళ్ళమైనా మా కార్యకర్తల మీద వీళ్ళు కేసులు బనాయించి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం వచ్చేసి మేము మొత్తం ఆల్ రౌండ్ టేబుల్ సమావేశం జరిపేసి ప్రతి వచ్చేసి ఇక్కడ ధర్మవరంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా కూడగట్టుకొని ఈ మొత్తం మిగతా వాళ్ళని కూడా మా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సంబంధించి త్వరలో ధర్మవరం ఇన్ఛార్జ్ బాబు శ్రీరామ్ గారిని కలుస్తాము. మరియు వచ్చేసి నెక్స్ట్ మన గౌరవనీయులైన బీజేపీ రాష్ట్ర మన హెల్త్ మినిస్టర్ గారు గౌరవ మన సత్యకుమార్ యాదవ్ గారిని కూడా కలిసి మేమంతా ఈ జరిగిన అన్యాయం మీద తీవ్రంగా మనం వచ్చేసి ఆ దగ్గర మేము బాధపడి మాకు అన్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి మాకు అంతో ఇంతో స్పందించి న్యాయం చేసినది ఒక బీజేపీ మాత్రమే. వాళ్ళలో గొడుగు నాగరాజు అనే వ్యక్తి లైవ్లో కూడా లేడు, కేసులో అతన్ని ఇరికిచ్చారు. నెక్స్ట్ వచ్చి సోమ్య అనే వ్యక్తి మాకు తెలియదు. ఇది వచ్చేసి నారాయణస్వామి గారు స్థలం, నారాయణస్వామి గారు దీన్ని డెమాలిష్ చేశారు. గతంలో అతన్ని బిల్డింగ్ డెమాలిష్ చేశారు. దాని విషయం మీద ఎవరు మాట్లాడరు. ఈ రాజు, లతీఫ్, సురేంద్ర అనే వ్యక్తి మీద కేసులు కూడా ఉన్నాయి. అవి వచ్చేసి ముందుకు తేరు. కానీ ఇప్పుడు మేము అన్యాయం ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎంత దారుణం, ఇది ఎంత అన్యాయం. ఇది దయచేసి మాకు శ్రీరామ్ బాబు గారు కానీ, సత్యకుమార్ సార్ కానీ, మన జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు కానీ, ఇంకా మన సిపిఐ కమ్యూనిస్టులు కానీ, ఆల్ పార్టీస్ టోటల్ పార్టీస్ మాకు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఫర్దర్గా మేము వచ్చేసి అందరినీ కూడగట్టుకొని దీన్ని ఉద్యమం రాకుండా దీనికి తగ్గేదే లేదు. ఎంత దూరమైనా మాకు న్యాయం జరిగేంత వరకు ముందుకు వెళ్తామని చెప్పేసి మేము మీడియా ముఖంగా మేము ప్రతి ఒక్కరిని కోరుచున్నాం సార్. గొడుగు నాగరాజు ఆయన సోముకి వాళ్ళకి సంబంధమే లేదు సార్. మన అవసరం వాళ్ళు ఇచ్చేసారు. మేము పోయి వాళ్ళ సహాయం కోరినాం. అంతవరకు సంబంధించిన ఓనర్ బిల్డింగ్ చూడండి సంబంధం